Happy Republic Day. Please subscribe my channel and press bell icon for more videos. చూడండి ఇంటర్ మ్యాథ్స్ 2A క్వశ్చన్ చూడండి ఎక్సర్సైజ్ 2A నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ ఇఫ్ n is an integer then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equals to 2n plus 1 cos n pi by 2 అని ఇది చూపించమంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా ఈవెన్ LHS తీసుకుంటున్నా. ఈవెన్ LHS 1 plus I whole power 2n plus 1 minus I whole power, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, రెండు 1 ఉంది కాబట్టి మనకు cos theta plus I sin theta అంటే ఇక్కడ theta వాల్యూ సేమ్ రావాలి. అంటే నేను ఏం చేస్తున్నా 1/2 మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది 1/2 అవుతుంది. 1/2 వాల్యూ ఉండదు థీటాలో కాబట్టి ఇక్కడ √2 అప్పుడు ఏమవుతుంది cos 45 plus I sin 45 అంటే 5/4. సో ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను ఫస్ట్ √2 దాన్ని మల్టిప్లై చేస్తున్నా, √2 తోని డివైడ్ చేస్తున్నా. ఓకే అప్పుడు ఏమవుతుంది 1 plus I sin whole power 2n ప్లస్ ఇక్కడ కూడా అంతే √2 1 minus I whole power 2n. ఓకే ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా √2ని ఇక్కడనే పెడుతున్నా, దీన్ని మల్టిప్లై చేస్తుంది కింది దాంతో. ఇది డినామినేటర్ని డినామినేటర్లోకి తీసుకెళ్తున్నా 1/√2 ప్లస్ I 1/√2 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది whole power 2n. ఇక్కడ కూడా చూడండి √2 1/√2 మైనస్ I 1/√2 whole power 2n. ఇప్పుడు చూడండి √2 power 2n ని దీన్ని రెండింటికి వర్తిస్తుంది. అప్పుడు ఏమైతే √2 power 2n దీన్ని చూడండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 1/√2 వాల్యూ ఏమన్నాను cos 45 ప్లస్ I sin 45 పవర్ 2n ప్లస్ √2 పవర్ 2n ఇక్కడ మళ్ళీ cos 5/4 ప్లస్ మైనస్ I sin 5/4 పవర్. మనకు ఒక ఫార్ములా తెలుసు ఏమని sin cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ n అంటే ఏంది cos n theta ప్లస్ I sin n theta. ఈ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది చూడండి ఇది కామన్ తీసుకుంటున్నా 2 పవర్ n ఇది. ఓకే అప్పుడు ఏమవుతుంది √2 పవర్ 2n. ఓకే ఇది కామన్ తీసేస్తే మిగిలింది ఏంది ఇది cos ఆఫ్ 5/4 ప్లస్ I sin 5/4 పవర్ 2n ప్లస్ cos ఆఫ్ 5/4 మైనస్ I sin 5/4 పవర్ 2n. ఓకే ఇప్పుడు చూడండి ఇది దీన్ని ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తున్నా. దీన్ని చూడండి ఈ రూట్ వాల్యూ మనకు తెలుసు. రూట్ వాల్యూ ఎంత రూట్ వాల్యూ 1/2 కాబట్టి నేను ఏం చేస్తున్నా 2 పవర్ 1/2 ఇంటూ 2n. ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది cos 2n pi/4 ప్లస్ I sin n pi/2n pi/4 ప్లస్ cos 2n pi/4 మైనస్ I sin n pi 2n pi by
4. ఓకే, ఇది సేమ్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి క్యాన్సల్. చూడండి, 2 2s క్యాన్సల్. ఇక్కడ ఏమైతే అప్పుడు ఇక్కడ చూడండి, అప్పుడు ఏమవుతుంది 2 పవర్ n మిగులుతుంది. తర్వాత ఇక్కడ cos 2n, ఇక్కడ 2 2s, ఇక్కడ కూడా 2 2s, 2 1s. ఓకే, ఇప్పుడు ఏమైతే అప్పుడు మిగిలినది cos ఆఫ్ n పై బై 2 ప్లస్ cos ఆఫ్ n పై బై 2. ఇదేమవుతుంది cos n, రెండు, ఒక cos n పై బై 2 ప్లస్ ఒక cos n పై బై 2. అప్పుడు ఏమైతే 2n 2 ఇంటూ cos n పై బై 2. ఇక్కడ 2 పవర్ 1 ఉంది, 2 పవర్ n ఉంది, అదేమవుతుంది a పవర్ m ఇంటూ a పవర్ n, ఏమవుతుంది a పవర్ m ప్లస్ n. సో అప్పుడు ఏమవుతుంది 2 పవర్ n ప్లస్ 1 cos ఆఫ్ n పై బై 2 ఇది RHS. therefore LHS is equals to RHS. ఈ విధంగా చేయాలి, అర్థమైనా? ఈ విధంగా చేస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూసుకోవాలి ఏ నంబర్ని మనం మల్టిప్లై చేస్తే, డివైడ్ చేస్తే ఇది కాస్ అండ్ సైన్ థీటాలకు మారుతుందో చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా. Subscribe Star Maths Classes. Thanks for watching my videos.